India's premier university lo BTech 100% placements, 100% education loan only in Karnavati University, Ahmedabad. ఆ తర్వాత గల్ఫ్ దేశాలు కూడా పాకిస్తాన్ నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇదొకటి ప్రధానమైన కారణం పాకిస్తాన్ ఏకాకి అవ్వడానికి. ఆ తరువాత 2019వ సంవత్సరంలో పుల్వామా దాడి జరిగిన తర్వాత భారతదేశం తీసుకున్న నిర్ణయం జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆర్టికల్ 370 ఏదైతే ఉందో దాన్ని అబ్రోగేట్ చేయాలంటే దాన్ని తీసివేయాలన్నది ఒక తీసుకున్న నిర్ణయం. ఆ తరువాత మీరు చూసుకుంటే ఇప్పటి వరకు కాశ్మీర్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. కాశ్మీర్లో ఏవైతే మనకు పర్యాటకులు ఉన్నారో పర్యాటకులు పెద్ద సంఖ్యలో రావడం మొదలుపెట్టారు. దానివల్ల ఏంటంటే ఈ ఆర్టికల్ 370 రద్దు చేసేటప్పుడు పాకిస్తాన్ ఏమనుకుందంటే ప్రతిసారి కాశ్మీర్లో భారతదేశం ఏమైనా చేయాలన్నా మమ్మల్ని సంప్రదించాలి, లేకుంటే మా మాట అడగాలి అన్నది వాళ్ళు ఇంతకుముందు అనుకుంటున్న విషయం. కానీ ఆర్టికల్ 370 రద్దు చేసేటప్పుడు భారతదేశ ప్రభుత్వం ఎవరిని సంప్రదించలేదు, ఒక నిర్ణయం తీసుకుంది. దానివల్ల మళ్ళా ఇది పాకిస్తాన్కు ముఖ్యంగా ప్రధానమైన దెబ్బగా మారింది. ఆ తర్వాత నేను చెప్పినట్టు టూరిజం ప్రభావం, టూరిజం విపరీతంగా వచ్చారు. మీరు గత 5 సంవత్సరాలు చూసుకుంటే సుమారుగా 36 లక్షల మంది టూరిస్టులు కాశ్మీర్కి వచ్చారు. కాశ్మీర్లో ఉపాధి దొరకడం మొదలైంది. కాశ్మీర్లో మీరు చూసుకుంటే ఆ తర్వాత సంఘటనలు కూడా తగ్గిపోయాయి. దానితో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న యువతరం మన కాశ్మీర్ని పోల్చుకోవడం మొదలుపెట్టారు. భారతదేశంలో బ్రహ్మాండంగా యువతరం ముందుకు వెళుతున్నారు, మేము ఈ విధంగా ఉన్నామని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా ఒక రకంగా పాకిస్తాన్ పట్ల విముఖత రావడం మొదలైంది. దానివల్ల పాకిస్తాన్కి ఇది కూడా ఒక పెద్ద దెబ్బ. సో ఇటువంటి అనేక కారణాల వల్ల పాకిస్తాన్ మా ఉనికిని ఎక్కడో తెలపాలి అన్నది ఒక ఇన్సిడెంట్. ఈవెన్ చైనా మీరు చూసుకున్నా కూడా రీసెంట్గా బలూచిస్తాన్లో ఉన్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో అక్కడ చైనీస్ ఇంజనీర్లు ఎవరైతే అక్కడ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో పనిచేస్తున్నారో వాళ్ళ మీద దాడి చేసి 8 మంది చైనీస్ ఇంజనీర్స్ అక్కడ వాళ్ళు హత్యకు గురి కాబడ్డారు. కాబట్టి చైనా కూడా ఒక రకంగా పాకిస్తాన్ వైపు కన్నెర్ర చేస్తోంది. ఆ తరువాత తీసుకుంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ అన్నది పాకిస్తాన్కి పక్కలో బల్యంగా తయారైంది. సో ఈ అన్ని కారణాలు తీసుకుంటే పాకిస్తాన్ ఒక ఏకాకిగా మారిపోతున్న సందర్భంలో మళ్ళా వాళ్ళ ఉనికిని తెలియజేయడానికి తీసుకున్న ఈ చర్య ఏదైతే ఉందో పహల్గావ్ అటాక్, అది ఒక ప్రధానమైన కారణం. దీని వెనకాల ఉన్న ఇంకొక రీజన్ కూడా చూసుకుంటే భారతదేశంలో అంతర్గతంగా హిందువులకి ముస్లింకి విభేదాలు కల్పించి ఇక్కడ అంతర్గత ఒక విప్లవంలాగా లేకుంటే ఒక యుద్ధం తయారు చేయాలన్నది వాళ్ళ సంకల్పంతో వచ్చి పహల్గావ్లో మొట్టమొదటిసారిగా మీరు ఏ జాతి ఏ ధర్మానికి చెందిన వాళ్ళు అని గమనించి వాళ్ళని చంపడం జరిగింది. అది కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల ముందు. సో ఈ విధమైన అనేక కారణాలు. దాని వెనకాల అదే రోజు ఎందుకు ఎన్నుకున్నారు అంటే అమెరికన్ ఉపరాష్ట్రపతి జేడి వ్యాన్స్ భారతదేశంలో పర్యటిస్తున్నాడు. ఇంతకుముందు మీరు చూసుకుంటే ఒకసారి బిల్ క్లింటన్ భారతదేశానికి వచ్చినప్పుడు అక్కడ కూడా సుమారుగా సిక్కుల మీద ఊచకోత కోయడం మొదలుపెట్టారు. సో ఆ విధమైన పరిస్థితులు ఆలోచించుకొని వీటన్నిటినీ కూడా ఒక ఆలోచనతో ఒక కుట్రతో పాకిస్తాన్ కేవలం టెర్రరిస్టులు అన్నవి ఫ్రంట్ ఎండ్లో పెట్టి దాని వెనకాల ఐఎస్ఐ పాకిస్తాన్ ప్రభుత్వం కూడా వెనకాల ఉండి ఈ విధమైన దుశ్చర్యకు ఈ విధమైన అమానవీయ సంఘటనకు వాళ్ళు దారి తీశారు. ఇది పహల్గావ్ సంఘటన వెనకాల ఉన్న పార్శ్వభూమి. కాబట్టి ఇది గనక మనకు తెలిస్తే ఏమవుతుందంటే ఆ తర్వాత భారత్ తీసుకున్న నిర్ణయాలను మనం చక్కగా అనలైజ్ చేయగలం అన్నమాట. సో అది ముఖ్యంగా మనం గమనించాల్సింది. కానీ పాకిస్తాన్ ఏంటంటే ఈ చర్య జరిగిన తర్వాత అంతర్గతంగా పెద్ద విప్లవం జరుగుతుంది, ఇక్కడ హిందూ ముస్లింలు కొట్లాడుకుంటారు అనుకున్నారు. కానీ భారతదేశం అందరం కలిసి స్పందించాం. భారతదేశంలో ఉన్న రాజకీయ పక్షాలన్నీ కూడా ఒక తాటి మీద నిలిచి భారతదేశం ఏంటో అన్నది మనం ఒకసారి చూసి కాబట్టి వాళ్ళు భంగపాటు పడ్డారు. సో ఇది బేసిక్గా